కానీ లేకపోతే ఐబీతో కొలాబరేషన్లో కానీ లేదు ఆన్లైన్ కోర్సెస్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ నుంచే మనం తీసుకోవడం కానీ దాని అయిపోయిన తర్వాత కొలాబరేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ ఆ యూనివర్సిటీస్తో జాయింట్ సర్టిఫికేషన్ ఇవ్వడం కానీ ఇవి ఎక్కడైనా రాష్ట్రంలో ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఉన్నాయో చెప్పానండి, చెప్తే నేను తలదించుకుంటాను. ఇవాళ దేశం మొత్తం మీద ఒక ఆంధ్ర రాష్ట్రం ఉన్నాయి, ఇది వాస్తవం. అందుకే చెప్పారు పెద్దలు, ఏదైనా ఆయన కానీ ఆయన రావడం అనేది ఆయన కోసం కాదు, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, ఈ రాష్ట్రం తాలూకా భవిష్యత్తు కోసం రావాలి అని చెప్పింది. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 100 సీట్లు పెట్టుకుంటే 1700 సీట్లు అదనంగా వస్తున్నాయి. అందులో 70% వచ్చి పేద విద్యార్థులకు వస్తున్నాయి. 1 2 కోట్లు కట్టు చదువుకోలేని పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వస్తున్నాయి. క్యాపిటల్ ఫీజు కట్టుకున్న వాళ్ళకి ఆ ఊర్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. దాని నుంచి పేదవాడికి మంచి నాణ్యమైన వైద్యం దొరుకుతుంది. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నాయి కాదా చెప్పండి. ఊరిగా ఆడిపోసుకుని నెత్తి మీద తల మీద రూప పెడితే అంటే తెల్లడంట. ఓ+ మాటలు ఓ+ ఇవిను ఏమనుకుంటున్నారు? ఇలాంటివి ఎక్కడైనా జరిగాయా దేశంలో? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ముఖానికి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా చేశాడా? ఆయన కానీ ఆయన క్యాబినెట్కి కానీ అసలు ఆలోచనలు వచ్చాయా ఇలా చేయాలని? ఇది చేస్తే రాష్ట్రానికి రాబోయే భావితరాలకు వచ్చి ఇది ఒక అసెట్ అవుద్దని, ఆ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి పేదవాడి కుటుంబం అని చెప్పని ఆలోచన చేశాయా? చేయకంటే ఇవాళ మాట్లాడతారండి. ఇది ఇష్టారాజ్యంగానా? అవినీతి గురించి మాట్లాడతాడు. ఏదో అలా వచ్చి దీని దగ్గర లంచాలు తీసుకోవాలి, దీని దగ్గర తీసుకోండి. మనందరూ తెలుసు కదా, చంద్రబాబు నాయుడు స్కూల్కి వెళ్ళినప్పుడు సైకిల్ మీద వెళ్ళవడం అనేది నానుడి ప్రపంచం అంతా. నేను చెప్పిన మాట కాదు ఇది. వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ సన్నిహితులు ఆయన ఒక సందర్భంలో చెప్పుకున్న మాట. నేనైతే కాలేజీ స్కూటర్ మీద వెళ్ళాను. నేనైతే మరి 1400 కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చాయి? మరి మాకెందుకు రాలేదు? మేము 15 సంవత్సరాల ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నాం కదా. చెప్పనండి. ఏంటిది? ఏదో విన్నోడు ఉంటాడు, చెప్పినోడికి విన్నోడు లోకు అని చెప్పుకెళ్తుంటే నాన్సెన్స్ మాటలు అన్నీ మాట్లాడుకొని చాలా అభ్యంతరకరమైన మాటలు అవన్నీ ఖండిస్తున్నాం. దయచేసి సహనం కోల్పోకుండా మాట్లాడాలి. ప్రధానికి వచ్చినప్పుడు చాలా దీనిగా మాట్లాడాలి. ఉపమానాలు చెప్పు. భారత రామాయణ గాథలు ఉన్నాయి, వాటితో పోల్చు. రాక్షసు మనస్తత్వాలని చెప్పి రాక్షసులతో పోల్చు. దేహాలు వేదం వదిస్తాను. అంతేగా నీచులేటి నీకెంత నీచుడు ఉన్నాడు? నీ మీద తల మీద పెడితే నీకంటే చల్లని మనిషి ఎవడున్నా ఆంధ్ర రాష్ట్రంలో? రేట్లు కట్టడం నీకు తెలుసు కానీ ఎవరికి తెలుసు? చాలా తప్పు ఇవన్నింటిని కూడా. నిన్న మా ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఆయన ప్రజల తరగతి మా కళల్ని